కోనసీమలో గెయిల్ పైప్ లైన్ పేలుడు పెను విషాదాన్ని సృష్టించింది. 14 మంది పైగా చనిపోయారు, మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పుడు పచ్చని కోనసీమ మనం చూస్తున్నది అంతా కూడా ఎంతో పచ్చగా ఉండే కోనసీమ ఒక్కసారిగా మసిబొగ్గలా మారిపోయింది. ఎటు చూసినా విషాదవంతమైనటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మాడి మసి అయిపోయిన మృతదేహాలు కనీసం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యంలోనే ఉన్నటువంటి అక్కడ గ్యాస్ పైప్ లైన్, గెయిల్కి సంబంధించిన పైప్ లైన్ అక్కడ పేలింది. అక్కడ నుంచి మంటలు ఇలా మొత్తం ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 200 మీటర్ల పరిధిలో ఇదంతా కూడా వ్యాపించాయి. ఎక్కడికక్కడ నిద్రిస్తున్న వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, ఎక్కడికక్కడ ఎవరి వెళ్ళలోనే వాళ్ళు సజీవ దహనమయ్యారు. చాలామంది ఇంకా ఇందులో మహిళలు, అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే వీరికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితి. చనిపోయిన వారిని, పూర్తిగా ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తుపట్టగలిగారు. మిగతా వారిని అందరం ఇందులో దాదాపు ఒక 70 మంది దాకా పూర్తిగా క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అమలాపురం తీసుకెళ్లారు. ఈ మృతదేహాలకు సంబంధించి మృతుల కుటుంబాలను వాళ్ళందరినీ కూడా చినరాజప్ప హోంమంత్రి పరామర్శించారు. ఈ ఒక్క సంఘటన కోనసీమ ప్రాంతాన్ని అకలావికలం చేసింది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే దాదాపు కోనసీమలోని చాలా ప్రాంతాల్లో ఇక్కడ కింద ఉన్నటువంటి పైప్ లైన్ ద్వారా ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గ్యాస్ కలెక్టింగ్ సెంటర్లు పొన్నమండ, అదేవిధంగా తాటిపాక, సకినటిపల్లి, మోరి వద్ద ఉన్నాయి. ఈ గ్యాస్ కలెక్టింగ్ సెంటర్కు వచ్చే అనుసంధానించే పైపులన్నీ కూడా కోనసీమలో నుంచి కింద భూగర్భం నుంచి వస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి తరచుగా వీటికి బయటకు రావడం, ఈ పేలుళ్ళు సంభవించడం ఇట్లాంటి జరుగుతున్నాయి. 1994లో ఇలాంటి భయకంపితం చేసేటువంటి పెద్ద బ్లోఅవుట్ సంభవించింది. అయితే అప్పుడు ప్రాణ నష్టం జరగలేదు. తర్వాత 2 ఏళ్ల క్రితం మరో పొన్నమండ జీపీసీ పరిధిలో కూడా ఒక పెద్ద భారీ స్థాయిలో జరిగింది, పేలుడు సంభవించింది. అప్పుడు కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు జరిగిన ప్రాణ నష్టంతో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా కాలిపోయిన సంఘటనలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ పూర్తి వివరాలు ఇంకా రావాలి, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా వారికి తక్షణ వైద్య సహాయం అందజేస్తూ వాళ్ళందరినీ కూడా ప్రాణాలు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కోనసీమలో ఇక్కడ నగరంలో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.